హామాను రాజు ఖజానాలో కొంత ధనాన్ని చెల్లించి యూదులందరినీ పలానా రోజున చంపాలనే శాసనం తీసుకొచ్చాడుగా. ఎవరిని బట్టి ఈ శాసనం బయలుదేరింది? మొర్దెకైని బట్టి. ఒక్కడు మరి ఎవరినుంటే నీకు పగ ఏమనుంటే ఆ మొర్దెకై మీద తీర్చుకోవచ్చుగా. మొర్దెకై జనాంగం అంతటి మీద, మొర్దెకై యొక్క ప్రజలందరినీ నాశనం చేయాలని కుట్ర పన్నాడుగా హామాను. అంటే ఈ యూదులైన వారు అన్యాయంగా కుట్రకు గురవుతున్నారు. అంతేగా, అన్యాయంగా. అసలు వాళ్ళకి ఏం తెలీదు, అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ తెలీదు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా తెలీదు. ఏమన్నా తెలిస్తే మొర్దెకైకి తెలుసు, అంతే. మిగిలిన ప్రజలకు తెలియదు. మొర్దెకైకి విషయం తెలిసింది. రాణి అయినటువంటి ఎస్తేరు కబురు పెట్టాడు. ఆమె కూడా నేను సహాయం చేస్తానని ఏమల్లా. ఆమె కూడా చేతులు తీసింది. నేనేం చేయగలను, రాజుగారు పిలవకపోతే నేను కూడా ఆయన ఎదుటికి వెళ్ళడానికి నాకు కూడా అవకాశం లేదుగా అంది. అప్పుడు మొర్దెకై అంటాడు అనమాట, నువ్వు మౌనంగా ఉంటావా, ఉండు. యూదులకు సహాయం అవసరమైతే వేరొక దిక్కు నుండి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. బాధింపబడు వారికి, కన్నీళ్లు విడుచు వారికి, ఇదిగో అన్యాయాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకు 4 దిక్కులు, మనకు తెలిసినటువంటి ఈ 4 దిక్కుల నుంచి సహాయము రాకపోయినా వీరికి సహాయము చేయుట కొరకు వేరొక దిక్కు ఎప్పుడు కూడా తెరచబడి ఉంది. వేరొక దిక్కు ఎప్పుడు కూడా తెరవబడే ఉన్నది.